ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచార్యకి స్వాగతం. భగవాన్ బాబావారి అనుగ్రహంతో నిస్వార్థంగా అంకిత భావంతో సమర్పణతో చేసే సేవలు తప్పక ఫలిస్తాయి. భగవంతునికి శరణాగతులై సహాయం కోసం అర్థించిన వారికి స్వామివారి అనుగ్రహం అద్భుత రీతిలో ప్రసరిస్తుంది. 1979లో ఈశ్వరాంబ దినోత్సవం రోజున అవార్డ్స్బరీలో రెల్లుగడ్డి కప్పిన ప్రాంగణంలో మద్రాసులో ఒక ఉచిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు కొందరు స్వామి సేవకులైన వైద్యులు. దానికి సాయి కృప అని నామకరణం చేసుకొని సేవలు చేయడం ప్రారంభించారు. ఒకమారు 33 ఏళ్ల వయసు గల మణి అనే యువకుడు భయంకరమైన బోధకాలుతో ఏనుగు కాలులాగా వాచిపోయి బొబ్బలు ఏర్పడి పొక్కులు వచ్చి దుర్వాసన వస్తూ రసి కారుతున్న ఆ కాలుతో ఉన్న అతడిని చూసిన వారంతా అసహ్యించుకునేవారు. వికృతంగా దయనీయంగా తయారైన కాలితోటి చాలా బాధపడుతూ అనేక వైద్యశాలలు తిరుగుతాడు మణి. ఏమాత్రం ఫలితం ఉండదు. అతడు ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు అతని తోటివారు అతడిని అసహ్యించుకొని దూరం చేయటం వలన గత్యంతరం లేక అతడు ఉద్యోగం వదిలేయవలసి వచ్చింది. ఆశలు లేకున్నా చివరిసారిగా ఒక ఆసుపత్రికి వెళితే ఆ డాక్టరు కాలు తీసేయడం ఒక్కటే చికిత్స అని చెప్తాడు. నిస్పృహతో నిరాశతో భగవంతుని ప్రార్థించుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు మణి. అతడికి ఒక అపరిచిత వ్యక్తి ఎదురుపడి సాయి కృపకు వెళ్ళమని చెప్తాడు. అతడికి ఆ మాట ఆశాకిరణంలాగా అనిపిస్తుంది. స్వామివారిని ప్రార్థించుకుంటూ ఆవేదన వెళ్ళపోసుకుంటూ సాయి కృపకు వెళ్తాడు మణి. అందరూ అసహ్యించుకుంటూ ఏ హాస్పిటల్కి వెళ్ళినా అతడి కాలు చూసి ముఖం తిప్పుకునే వారిని చూసిన అతడు సాయి కృపలో కాలు పెట్టగానే అతడికి పరమ అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేసింది అక్కడి సేవాదళ్ వారి ఆహ్వానం. సేవాదళ్ వాలంటీర్లు ఎంతో ప్రేమతో ఓర్పుతో సహనంతో ఏమాత్రం ఏవగింపు అసహ్యం లేకుండా అతడి కాలుకు ఉన్న రసిని రక్తాన్ని తుడిచి ఆ కాలు నుంచి వెలువడుతున్న దుర్వాసన ఏమాత్రం పట్టించుకోకుండా అమిత ప్రేమతో చక్కగా కాలు శుభ్రపరిచి బ్యాండేజ్ గుడ్డతో డ్రెస్సింగ్ చేస్తారు. అతడి జీవితంలో తోటి మానవుని పట్ల ప్రేమ సానుభూతి అనే పదాల యొక్క అర్థం వారిని చూసి గ్రహించుకొని ఆనందాశ్రువులు రాలుస్తాడు మణి. సాయి కృపలోని డాక్టర్లు ఇచ్చిన మందు బిళ్ళలు తీసుకొని ఇంటికి చేరాడు మణి. అద్భుతాలలోకెల్లా అత్యద్భుత ఆశ్చర్యాలలోకెల్లా అత్యాశ్చర్యకరమైన విషయం ఏమంటే ఒక్క వారం రోజుల్లో అతడి కాలికి ఉన్న పుండ్లు ఎండిపోయాయి. కాలు సైజు సగానికి సగం తగ్గింది. సరిగ్గా 3 వారాల తర్వాత కాలు మామూలుగా అందరి కాలులా వచ్చింది. ఆరోగ్యంగా ఉన్న కాలుతో జీవితం పునః ప్రారంభించాడు మణి. బాబావారి ఆశీర్వాదంతో భక్తి విశ్వాసాలతో నిండిన హృదయంతో మళ్ళీ ఉద్యోగంలో చేరాడు. అతడికి నిజంగా సాయి కృప అద్భుతమైన భగవత్ కృపగా అనిపించింది. అలాంటి చికిత్సలు ఎన్నో సాయి కృపలో జరిగాయి. ఎందరికో జీవితాన్ని ఇచ్చాయి. సాయిబాబా వారే తమకు సర్వం అనే భావనతో స్ఫూర్తి, ప్రేరణ, ఉత్సాహం, ఉత్తేజం, శక్తి ప్రసాదించి మార్గదర్శిగా ఆపద్బాంధవునిలా ఆదుకునేది స్వామియే అని సాయి కృప వైద్యులకంతా మణి కాలు నయం కావడం విషయంలో రుజువై ఆనందించారు. జై సాయిరామ్.